జనగామలో ప్రజాపాలన కార్యక్రమాల్లో భాగంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పలు వార్డుల్లో పర్యటిస్తూ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి పథకాలు అందేలా చూడాలని తెలిపారు. పార్టీలకు అతీతంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. ప్రజాపాలన కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కుటుంబాలు ఎన్ని ఉన్నాయో అన్ని కుటుంబాలు కూడా వాళ్ళకు కావాల్సిన ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అప్లికేషన్స్ పెట్టుకోమనంటే అందరూ కూడా ప్రజలందరూ కూడా వచ్చి పెట్టుకుంటున్నారు. ఇవాళ ఈ ప్రాంతంలో కూడా ఉండే అందరికీ ఇంకా కొత్త రేషన్ కార్డులు కానీ లేక ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల పథకంలో వచ్చే అప్లికేషన్స్ అందరూ కూడా ప్రజలందరూ కూడా పెట్టుకుంటున్నారు. నేను ఎన్నికైన శాసనసభ్యునిగా ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాలు తీర్చాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంటుంది. కాబట్టి అన్ని కేంద్రాలను కూడా చూసి సందర్శించి ఆ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమన్నా సహాయం కావాలంటే కూడా చేయమని పార్టీలకు అతీతంగా అందరి కార్యకర్తలను కూడా కోరడం జరిగింది. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలి, ఎన్నికల తర్వాత అభివృద్ధిలోనే అందరం పోటీ పడాలి. కాబట్టి ఎన్నికలైన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో మన అంతిమ లక్ష్యం ప్రజలకు చేర్చడమే. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఒకసారి అడిగాం, ఇవాళ పథకాలు అనేది ఒకప్పుడు ప్రభుత్వాలు వేరు కానీ ఇప్పుడున్న వాటిల్లో ఎవరైతే అవసరార్థమై వస్తారో ఎవరైతే తప్పనిసరిగా తమకి పథకం అందాలని చెప్పి కోరుకుంటారో వాళ్ళందరికీ తెలంగాణ బిడ్డలే కాబట్టి అందరికీ అందాలని ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ కూడా వారు మాకు చెప్పిన సూత్రాలు ఏదైతే ఉన్నదో